అగ్రనేతలు కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఢిల్లీ జంతర్ మంతర్లో పెద్ద ఎత్తున లడాయి చేయాలి, కేంద్రం మెడలు ఉంచాలి, 42% రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం పెట్టారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ నుంచి అనేకమైనటువంటి నాయకులు వస్తున్నారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి ఒక్కరు వస్తున్నారు. ప్రస్తుతం షాద్నగర్ ఎమ్మెల్యే ఈలపల్లి శంకర్ గారు కాంగ్రెస్ పార్టీ నేత శంకర్ గారు ఎట్లా పోతున్నది ఇలా ధర్నా చౌక్లో ఇక్కడ జంతర్ మంతర్లో కాంగ్రెస్ పార్టీ నేతల లడాయి? ఈరోజు భారతదేశంలో ఏదైనా సామాజిక న్యాయము పేదలకు మంచి జరిగిందంటే కాంగ్రెస్ పార్టీ వల్లనే జరిగింది. కాబట్టి స్వాతంత్రం, భారతదేశానికి స్వాతంత్రం తెచ్చడంలో ముఖ్య పాత్ర పోషించింది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని విధాల సమన్యాయం, సోషల్ జస్టిస్ ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూ వచ్చింది. రాహుల్ గాంధీ గారు కూడా ఈ దేశంలో నెలకొనబడ్డ రాజకీయ పరిస్థితులు అనుకోండి, బడుగు బలైన వర్గాల అన్యాయం అనుకోండి, జనాభా ప్రాతిపాదికంగా సామాజిక న్యాయం జరగకపోవడం అనుకోండి, ఇవన్నీ గ్రహించిన రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేపట్టి ఈ దేశంలో అసమానతలకు తావునివ్వద్దు, రాజకీయంగా అందరికీ అవకాశాలు ఇవ్వాలి, బడుగు బలైన వర్గాలకు రిజర్వేషన్ పెంచాలని ఒక ఆకాంక్షతోని వారు ఎలక్షన్లో ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లరేషన్, ఇవాళ ఈ రాష్ట్రంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజాపాలన సాగుతుంది, ప్రజాస్వామ్య ప్రభుత్వం వస్తుంది. ఈ దేశంలో ఒక పార్టీ ఆ బడుగు బలైన వర్గాలను అంచువేత గురి చేస్తున్నది. కాబట్టి మనమంతా పోరాటం చేసుకొని జనాభా ప్రతిపాదికన 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మాట చెప్పడం జరిగింది. వారి యొక్క గాంధీ కుటుంబం అంటే ఈ దేశంలో నమ్మకం, భగవద్గీత ఎంత నమ్మకమో ఇలా గాంధీ కుటుంబం మీద అంత నమ్మకం. కాబట్టి ఇలా తెలంగాణ ప్రజలందరూ నమ్మి ఇలా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక అగ్ర కులానికి చెందిన వాడైన వాడని ఇలా మొట్టమొదటి శాసనసభలోనే బీసీ కులగణన చేపట్టాలని తీర్మానం చేసి 42% రిజర్వేషన్ ఇవ్వాలని కూడా చట్టభద్రత దాల్చాలని చెప్పి వారి ప్రయత్నంలో లోపం లేదు. కాబట్టి ఇలా ఒక దేశానికి ఒక రోడ్ మోడల్ గా తెలంగాణలో నిలబడ్డది. కాబట్టి ఇవాళ కొన్ని పార్టీలు ఒక లోపంగా ప్రధానంగా కల్వకుంట్ల కవిత ధర్నా చౌక్ లో 72 గంటల ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నది. ఆమె దీక్ష నిన్నటితో అయిపోయింది తెలుసు. కల్వకుంట్ల కవిత దీక్షకు కాంగ్రెస్ చేస్తున్న ధర్నాకు ఇద్దరికి తేడా ఏంటి? వల్ల వాళ్ళు అవకాశవాద ధర్నాలు వాళ్ళవి, మాది సామాజికంలో మార్పు రావాలన్న ధర్నం మాది. వాళ్ళ కుటుంబంలో వాళ్లకు ఇవాళ మచ్చ తీసేసుకోవడానికి అంటే బీసీలకు వ్యతిరేకమైన కుటుంబం కల్వకుంట్ల కుటుంబం అని ప్రజలు నిర్ధారించారు. కాబట్టి దాన్ని కప్పుపుచ్చుకోవడానికి ఇవాళ 100 ఎలకలు తిన్న పిల్లి తీర్థయాలకు బయలుదేరుతుందంట, ఆ రకంగా బయలుదేరింది ఆమె. కాబట్టి దానికి దీనికి సామాజిక స్పృహ ఉన్నది కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది, చిత్తశుద్ధి ఉంది రేవంత్ రెడ్డి గారికి ఉంది, చిత్తశుద్ధి ఉంది పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్కి ఉంది, చిత్తశుద్ధి ఉంది పొన్నం ప్రభాకర్ గారికి ఉన్నది. కాబట్టి ఇలా క్యాబినెట్ కూడా చిత్తశుద్ధి ఉంది. కాబట్టి ఇవాళ ఒకసారి వాళ్ళు మోసం చేశారు, ఈ ప్రజలు నమ్మరు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఇవాళ బీజేపీ మీద కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ మీద కూడా అధికారంలో ఉన్న మోదీ నువ్వు సూటు బూటు కాదు, మోదీ ఆర్థిక నేరగాలను కాపాడుతున్నది, దేశంలో దాచుకున్నటువంటి ఇలా ప్రభుత్వ రంగ సంస్థలకు ఒత్తాసు పాల్కుడు కాదు, బడుగు బలైన వర్గాల యొక్క భవిష్యత్తు మార్చడానికి ప్రయత్నం చేయమని చెప్పి ఇలా జరుగుతున్న పార్లమెంట్లో ఇది చర్చకు తీసుకురావాలి, 9th షెడ్యూల్లో చేర్చాలనేదే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు, ఈ రాష్ట్ర మంత్రివర్గం అంతా ఈ ధర్నాకు పూనుకోవడం, మేమంతా కూడా దానికి సంఘీభావం తెలపడానికే పెద్ద ఎత్తున 15,000 మందిని రావడం జరిగింది తెలంగాణ నుంచి. ఒక్క మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ కమిషన్ ఇది కాళేశ్వరం కమిషన్ కాదు. సో ఎవరైతే అజ్ఞానులు ఉన్నారో వీళ్ళు మాత్రమే కాళేశ్వరం కూలిపోయిందని చెప్తున్నారు. కాళేశ్వరం ఒక అద్భుతం, తెలంగాణకు ఒక గుండెగా అని చెప్పేసి టీఆర్ఎస్ నాయకులు మాజీ ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఏం చెప్తారు కమిషన్ మీద? వాళ్ళలాక ఆధారబాధరమైన అరెస్టులు కావుమై ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ వాళ్ళ మీద తప్పుడు ఆరోపణలు చేయకనే ఇవాళ ఒక జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అది దీర్ఘకాలంగా 15 నెలలు కూడా అణువు అంటే ఎక్కడ నాణ్యత లోపించింది, ఎక్కడ సాంకేతిక లోపం జరిగింది, ఎక్కడ ఇలా కమిషన్ల కక్కుర్తి పడ్డారు అనేది తేట తెల్ల ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి
ఇలా దేశంలోనే మీ అందరికి జేసీ గోయల్ ఎంత పేరు ప్రతిష్టలు ఉన్నాడో ఇలా ఏమి కాంగ్రెస్ వేసిన కమిషన్ గవర్నమెంట్ వేసింది, గవర్నమెంట్ తేల్చింది, ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ తేల్చింది. అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? అనేకమైన విచారాలు చెప్తున్నాడు. ఫోన్ ట్యాపింగ్ అన్నారు, మీరు ఫార్ములా ఈరేస్ అన్నారు, గొరిల్లా స్కామ్ అన్నారు. ఇవన్నీ ఇట్లా ఒక్కసారి ఒక్కరిని కూడా అరెస్ట్ చేసిన పాప వాళ్ళలాక కిటికీలు వలగొట్టి డోర్లు వలగొట్టి ఒక ఉద్యమకాన్ని కోదండ రామరెడ్డిని అరెస్ట్ చేసినట్టు కాదయ్యా, ఒక రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టు కాదు, ఒక బంజి సంజీవాన్ని గిట్టంగా అరెస్ట్ చేసినట్టు కాదు. ఇది ఒక నిరాధారమైన ఆరోపణలు చేయదు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కానీ. ఒక ఆధారాలతోని, ఒక సంబంధిత అధికారులతోనే ఆ యొక్క దాని మీద వచ్చిన ఆరోపణను నిరూపణ అయ్యే వరకు అన్ని ఎవిడెన్స్ సేకరించే వాళ్ళు అరెస్ట్ చేస్తారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద ఢిల్లీకి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, కార్పొరేషన్ స్థాయి నాయకులు తెస్తున్నారు. సో పెద్ద ఎత్తున ధర్నా చౌక్ లో ధర్నా చేస్తూ మరి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు తెలుస్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.